ముందుగా అసలు ఈ టూరిన్ ష్రాడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. యేసుక్రీస్తు శిలువ మరణం పొందిన తర్వాత అరిమతయ యోసేపు ఆయన దేహాన్ని ఒక తెల్లని నారబట్టలో చుట్టి సమాధిలో పెట్టాడని బైబిల్ చెబుతోంది. ప్రస్తుతం ఇటలీలోని టూరిన్ నగరంలో ఒక చర్చిలో భద్రపరచబడిన 14 అడుగుల నార వస్త్రమే ఆనాడు యేసు చుట్టిన వస్త్రం అని కోటానుకోట్ల మంది విశ్వాసులు నమ్ముతున్నారు. ఆ వస్త్రం మీద సిలువ వేయబడిన ఒక వ్యక్తి ముఖం, గాయాలు తాలూకు రక్తపు మరకల ముద్రలు స్పష్టంగా కనిపిస్తాయి. దాన్ని యేసు సమాధి వస్త్రంగా నమ్మడానికి అదొక ప్రధాన చారిత్రక కారణం. తాజాగా 2026లో ఇటలీలోని పడోవా యూనివర్సిటీ పరిశోధకులు ఈ వస్త్రంపై ఉన్న దుమ్ము, రక్తం, కణాల నమూనాలను సేకరించి ఆధునిక టెక్నాలజీతో పరిశోధించారు. ఇక్కడే ప్రపంచాన్ని షాక్కి గురిచేసిన ఒక విషయం బయటపడింది. ఆ వస్త్రం మీద దొరికిన మానవ డిఎన్ఏలో సుమారు 40% డిఎన్ఏ భారతీయ మూలాలకు చెందినదని తేలింది. ఇక ఈ విషయం బయటకు రాగానే మన మీడియా ఛానల్స్ అన్ని అత్యుత్సాహంతో, చూశారా యేసుక్రీస్తు ఇజ్రాయెల్ వాడు కాదు భారతీయుడని, ఇండియాలోనే పుట్టాడని ఇష్టం వచ్చినట్లు ఆర్టికల్స్ రాసేశారు. కానీ పరిశోధకులు నిజంగా ఏమని చెప్పారు? వాళ్ళు స్పష్టంగా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. దయచేసి దీన్ని పట్టుకొని యేసు భారతీయుడని తీర్మానించకండి, దీని వెనుక వేరే చారిత్రక కారణాలున్నాయి, జాగ్రత్త పడండి అని చెప్పారు. మీడియా మీకు చెప్పని అతిపెద్ద నిజం ఏంటంటే ఆ టూరిన్ వస్త్రం మీద కేవలం మనుషుల డిఎన్ఏ మాత్రమే దొరకలేదు. పిల్లులు, గుర్రాలు, గొర్రెలు, చేపలు మరియు రకరకాల చెట్ల పుప్పొడి, ఆశ్చర్యకరంగా అరటి పండ్ల డిఎన్ఏ కూడా దొరికింది. ఒక సమాధి వస్త్రం మీదకు ఈ జంతువుల, పండ్ల డిఎన్ఏ ఎలా వస్తుంది? దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఈ వస్త్రం గత 2000 ఏళ్లలో ఒకే చోట లేదు. ఇజ్రాయెల్ నుండి టర్కీకి, అక్కడి నుండి ఫ్రాన్స్, ఇటలీ ఇలా దేశాలు దాటుకుంటూ వచ్చింది. శతాబ్దాల పాటు ఎంతోమంది రాజులు, ప్రీస్టులు, యాత్రికులు దీన్ని తమ చేతులతో తాకారు. ఆ తాకిన వాళ్ళ చేతుల ద్వారా, గాలి ద్వారా ఎన్నో రకాల కణాలు ఆ వస్త్రం మీదకి చేరి కలుషితం అయిపోయాయి. ఇన్ని వేల మంది చేతులు మారిన వస్త్రం మీద ఏది అసలైన మొదటి శతాబ్దపు డిఎన్ఏ, ఏది తర్వాత వచ్చి అంటుకున్న కలుషిత డిఎన్ఏ అని వేరు చేయడం ఇప్పటి సైన్స్కి కూడా దాదాపు అసాధ్యం.